అందరికీ ఇంట్లో వచ్చేసి అందరికీ కోల్డ్ అయిందనమాట. ఇంకా మా హస్బెండ్‌కి గూడా అయింది. ఇంకా పిల్లలకి వాళ్ళకైతే ఏమో మనకి హాస్పిటల్‌కి చూయించాలి, వెళ్ళాలి అనిపిస్తది. మనకైతేనేమో మన దగ్గరికొచ్చేసరికి మనం నెగ్లెక్ట్ చేసామన్నమాట. చూయించుకోము. అదే తగ్గుతదిలే అనిపిస్తుంది. ఒక 500 ఉంటే ఇంట్లో ఏదైనా ఒక వస్తువు వస్తుంది అని ఆలోచిస్తాము. అదే పిల్లలకి ఏదైనా అయిందండి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అప్పు చేసైనా సరే మనం వాళ్ళకి మంచిగా చూయించాలని అనుకుంటాం కదా! ప్రతి పేరెంట్‌కి ఇది ఫేస్ చేస్తారు. నిజంగా మన చిన్నప్పుడైతే మన అమ్మ, నాన్న వాళ్ళు పస్తులుండి మరి మన కడుపు నింపేవాళ్ళు. ఇప్పటికీ మా నాన్న తన హెల్త్ ఎలా ఉన్నా సరే అస్సలు పట్టించుకోడనమాట. ఇంత చెప్పినా కూడా హాస్పిటల్‌కి వెళ్ళమంటే వెళ్ళడు, చూయించుకోడు. అదే మాకేమన్నా అయితే చూపించుకోండి అమ్మ, మీరు చెప్తే వినరు, చిన్న పిల్లలు జాగ్రత్తగా చూపించుకోవాలి, మంచిగా చూసుకో పిల్లలని మా నాయన ఊకే మా నాయన, మా అమ్మ ఊకే చెప్తూనే ఉంటారన్నమాట. నిజంగా అదే వాళ్ళ దగ్గరకొచ్చేసరికి వాళ్ళస్సలు ఎందుకిట్లా చేస్తారో గానీ మనల్ని మాత్రం కంటికి రెప్పలాగా